ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు సానా రెండవ సినిమా పెద్ది సినిమా గురించి మెగా ఫ్యాన్స్ ఎంతో ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఈరోజు ముంబైలో ఒక ఈవెంట్ జరిగింది. ఆ ఈవెంట్లో ఎవరేం మాట్లాడారో తెలుసుకుందాం. ముందుగా దర్శకుడు బుచ్చిబాబు సానా మాట్లాడుతూ నా రెండవ సినిమాకే చరణ్ సార్ అవకాశం ఇచ్చారు, చాలా థ్యాంక్స్ అని చెప్పారు. అలానే జాహ్నవి గారు తన అమ్మగారిలా మంచి స్థాయికి వెళ్తారు అన్నారు. ఇంకా ఏఆర్ రెహమాన్ గురించి మాట్లాడుతూ రెహమాన్ గారితో కలిసి పనిచేయడం అనేది నా డ్రీమ్ అని, లైఫ్లో నా డ్రీమ్ ఈ సినిమా ద్వారా నిజమైందని చెప్పేసి అన్నారు. ఆయన ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. అంటే నా సెకండ్ ఫిల్మ్కి చరణ్ సార్ ఎలాంటి ఆపర్చునిటీ ఇవ్వడం, థ్యాంక్ యూ సార్. నేను ఎప్పటికీ మిమ్మల్ని లైఫ్లో మర్చిపోను. మీరు ఈ సినిమా కోసం ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు. మీకు చాలా ఇంజురీస్ కూడా అవి నేను ఇక్కడ చెప్పలేను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. జాన్వి థ్యాంక్ యూ. మీ హార్డ్ వర్కింగ్ గురించి ఏం మాట్లాడడానికి లేదు, చాలా హార్డ్ వర్కింగ్. మీరు చాలా పెద్ద హీరోయిన్. ఇప్పుడు మీ మదర్ ప్లేస్కి వెళ్ళిపోతారు. మీ మదర్ రేంజ్, మీ మదర్ ఏ రేంజ్కి రీచ్ అయ్యారో ఆ రేంజ్కి వెళ్తారు మీరు, శ్రీదేవి గారు లాగా. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. రెహమాన్ సార్, మీతో వర్క్ చేయడం నా డ్రీమ్. ఇక పెద్ది సినిమాలో హీరోయిన్ జాహ్నవి కపూర్ ఆమె మాట్లాడుతూ 2 సంవత్సరాలుగా పెద్ది సినిమా కోసం పనిచేశానన్నారు. అలానే బుచ్చిబాబు రౌడీ డైరెక్టర్ అని, ఈ సినిమా నుండి చాలా నేర్చుకున్నానని సరదాగా అన్నారు. బుచ్చి సార్ నాకు బెస్ట్ ఫ్రెండ్ అయ్యారని, రామ్ చరణ్తో పనిచేయడం నాకు దక్కిన పెద్ద గౌరవం అని చెప్పేసి కూడా ఆమె చెప్పారు. మా అమ్మ చిరంజీవి సార్ల ప్రేమ వల్లే మేము ఈ సినిమాలో నటించాము అన్నారు. తెలుగు రాష్ట్రాల వారి గురించి మాట్లాడుతూ నేను ఉండేది ముంబైలో అయినా కూడా నా సొంత ఇల్లు ఆంధ్ర అని చెప్పేసి అన్నారు. हम ये फिल्म पर पिछले 2 सालों से काम कर रहे हैं और ये सबसे राउडी डायरेक्टर है इंडिया का. फिल्म ने मुझे बहुत कुछ दिया है. पॉइंट पर मैं जिस तरह से इनको अभी कॉल करती हूँ ना, ये मेरे बेस्ट फ्रेंड हो गए. वन ऑफ द बिगेस्ट honors of my life to have worked with Ram sir. I think because of all of the love that everyone's obviously given mom and Chiranjeevi sir. मैं बॉम्बे में रहती हूँ लेकिन मेरा घर तो वहाँ ही है. ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పెద్ది సినిమా గురించి మాట్లాడుతూ గత 2 సంవత్సరాలుగా ఈ సినిమానే శ్వాసగా జీవించాను అన్నారు. బుచ్చిబాబు అయితే గత 5 సంవత్సరాలుగా పెద్ది సినిమానే తన జీవితంలాగా తను జీవించారని, బుచ్చిబాబుకు ఒక విషయంలో నేను థ్యాంక్స్ చెప్పాలి అన్నారు. అదేంటంటే ఏఆర్ రెహమాన్ సార్ని పెద్ది సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్గా ఒప్పించినందుకు చాలా థ్యాంక్స్ అని చెప్పారు. రెహమాన్ సార్ పెద్ది సినిమాకి మెయిన్ పిల్లర్ లాంటి వాడు అని చెప్పేసి కూడా ఇందు మూలంగా రెహమాన్ గురించి చాలా గొప్పగా మాట్లాడాడు రామ్ చరణ్. I think it's an incredible last 2 years. Mr. Bujjibabu has been living, breathing this for the last 5 years. So it's a lot of investment. And I want to thank Bujjibabu for one reason, for convincing Mr. Rahman sir to be on the board on this project. Thank you, Bujjibabu. You know, I'm sure every project has 4-5 pillars, but this is the center pillar. The center pillar is our Rahman sir. ఇక ఈ సినిమాలో తన తోటి నటుడైనటువంటి దేవేంద్రుని చూసి చాలా నేర్చుకోవాలి అన్నారు. And Devendra, thank you, man. Something that I would like to develop. ఇక రామ్ చరణ్ జాహ్నవి గురించి మాట్లాడుతూ తనంత కష్టపడే వాళ్ళని ఇంతవరకు చూడలేదని, ముఖ్యంగా పెద్ది సినిమాలో వచ్చేటువంటి లాస్ట్ సాంగ్లో తనకంటే కూడా 100% చాలా బాగా డ్యాన్స్ చేశారని చెప్పేసి అన్నారు. అయితే ఈ విషయం చెప్పేటప్పుడు తనని జాహ్నవి వారించారు, లేదు అన్నట్టుగా. అయితే ఇంకో విషయం ఏంటంటే చరణ్ మాట్లాడుతూ మా నాన్నగారు శ్రీదేవి మేడం కలిసి సినిమా చేశారు, అలానే నేను జాహ్నవి కలిసి సినిమా చేయాలని మా ఇంట్లో వాళ్ళు అలానే మెగా అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారని, ఖచ్చితంగా పెద్ది సినిమా అభిమానులు ఏమాత్రం నిరాశపరచదని కూడా చెప్పారు. Janvi ma'am, no, I've not seen such a diligent person in my life. The way she is working so hard, I didn't know whether she practiced it too. She did it 100 times better than me in the last song we did. My dad and Miss Sridevi ma'am had worked together. It was long wish for our family, our fans, and who appreciated this, our parents coming together and us. So it is like a nostalgic thing for all of us, and this pair will not disappoint you guys. చరణ్ చేతికి గాయం అవడం చూసినటువంటి అభిమానులు ఏమైందని అడగగా ఇది దర్శకుడు బుచ్చి ఇచ్చినటువంటి బహుమానం అని కూడా సరదాగా చెప్పారు. This is a small gift that Bucci has given me, so through the course of the film. ఇక రామ్ చరణ్ పెద్ది సినిమా గురించి మాట్లాడుతూ సుల్తాన్, దంగల్ లాంటి చిత్రాల ద్వారా
సల్మాన్ ఖాన్ మరియు అమీర్ ఖాన్ గారు ఇచ్చినటువంటి ధైర్యంతోనే పెద్ది సినిమా చేశాను అన్నారు. Well, Salman sir and Amir sir for giving us and paying the path for such films like Sultan and Dangal. It gave us so much confidence. Thank you, sir. ఇక చరణ్ తన నాన్న చిరంజీవి గురించి మాట్లాడుతూ మా నాన్న పెద్ది సినిమా గురించి చెబుతూ ఇలాంటి సినిమాలు నీ కెరియర్లో అరుదుగా వస్తాయని, ఈ సినిమా షూటింగ్లో ప్రతి క్షణం జాగ్రత్తగా ఉండు అన్నారు. నా ప్రయాణంలో మగధీర, రంగస్థలం, త్రిపురాల్ తర్వాత పెద్ది సినిమా నాకు స్పెషల్ అని ఇందు మూలంగా చరణ్ తెలియజేశాడు. My dad saw part of it and he said, Ram, for anybody to get a film like this, it normally takes a decade. Har saal mein we can't have a Magadhira or RRR. It takes a while. He said, please relish every moment of this because you're not going to get a movie like this again. ఇది ఈరోజు జరిగినటువంటి పెద్ది సినిమా సంబంధించి ముంబైలో జరిగిన ఈవెంట్ సంబంధించిన స్పెషల్. ఎవరెవరు ఏం మాట్లాడారో చెప్పాను కదా. ఈరోజు ఇదే స్పెషల్ స్టోరీ. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి బులెటిన్ మీడియా.